రావడం జరిగింది బీబీనగర్ మండలం రాఘాపురంలో. మనం ఎప్పుడే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శంకర్ గౌడ్ గెలిపించాలి. అదే శంకర్ గౌడ్ వారితో పాటు బీబీనగర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక ఓటుతో గెలిపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లకు కూడా బుద్ధి చెప్పాలి. ప్రజలలో ఎల్లప్పుడూ ఉండే ప్రతి నాయకుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అత్యధిక ఓట్లు వేసి గెలిపించి రాష్ట్రంలో కలిబోలి మాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లో అన్ని దొంగ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిండు. ఇలా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో 26వ స్థానానికి కిందికి తీసుకుపోయిన ఈ ముఖ్యమంత్రి బుద్ధి చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లన్నీ కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి అత్యధిక ఓట్లతో గెలిపించినట్టయితేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. రాబోయే ఇంకా 3 సంవత్సరాలలో కూడా వాళ్ళ మెడ నుంచి పని చేయించడానికి మేము అందరం కూడా ముందుంటామని చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం. స్పీచ్లో ఇక్కడ ఈ యొక్క ప్రాంత శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మేము నిధులు ఇవ్వమని. ఎవరి అయ్యా సొత్తు కాదు, నిధులు నీ జోలికరిస్తాను. ఈ ప్రభుత్వ నిధులు తప్పకుండా మీ మొడలు వంచి నిధులు తీసుకొస్తాం. మా అభ్యర్థులను గెలిపియండి. వాళ్ళ వెనుక మేముండి ఈ ప్రభుత్వంలో నిధులు ఎట్లా రావో మేము చూస్తాం. మీరు ఏడ కూడా ఆశ్చర్యపడవద్దు. ఈ ఎమ్మెల్యే మాటలు, ఈ చిన్న కాంగ్రెస్ నాయకుల మాటలకు ఏడ కూడా భయపడవద్దు. ఇది ప్రభుత్వ నిధులు, ప్రజల నిధులు ఆపే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. మేము ఎంబడుండి నిధులన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గత 7 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ముఖ్య కారణం. అందులో నేను కూడా 35 సంవత్సరాల నుంచి ఏ పదవి ఆశించకుండా రాఘాపురం వచ్చి పోవడము, ఊళ్ళో ఉండడము, 4 రోజులు హైదరాబాద్లో 4 రోజులు ఊళ్ళో ఉండడము, అదే నాకు ఆ ప్రజలు కోరుకోవడం. శంకర్ గారు ఏనాడు కూడా ఊరి మీద బతకలేదు, ఊరు సొమ్ము తినలేదు. వాళ్ళకు ఊరు సొమ్ము తింటారు కాబట్టి నా మీద ఆరోపణలు చేసుకుంటే ఒకటే ఆరోపణ ఊళ్ళు ఉంటుంది చేయడానికి తప్ప వేరే ఆరోపణ ఏదో చెప్పానండి, నేను బాధ్యత వహిస్తా. వాళ్ళు చేసిన ఆరోపణలను నేను చూపిస్తా. నేను ఒక గ్రామ అభివృద్ధి కోసము కాలువ ఆపడము తప్పు అని వాళ్ళకు ఉంది. బట్టి కొట్టడం అనేది తప్పు అనిపిస్తుంది వాళ్ళకు. ఊర్లో అర్ధరాత్రి నువ్వు ప్రజలకు చేస్తున్న సేవ అర్ధరాత్రి చేస్తావా చెప్పు? దొంగ రాత్రి చేస్తావా చెప్పండి మీరు? దొంగ రాత్రి కాలువ మూయడము, ఒక నైజాం కాలంలో 100 సంవత్సరాల కాలువలు, 100 సంవత్సరాల చెరుకట్టలు, 100 సంవత్సరాల గోరీలు, ఇవన్నీ దోకుంటా ఊర్లే నువ్వు పబ్లిక్ని భయాందోళనలు గురి చేసుకుంటా ఇవాళ మా మీద నువ్వు మమ్మల్ని ఓడగొట్టాలే శంకర్ గౌడ్ అనేది తిరుగుతున్నావు. అంటే ఎంతవరకు నువ్వు ఆలోచించుకొని నీ గుండె మీద చేసుకొని ఏది నేను శంకర్ గౌడ్ ఊరు మనిషిని కాదని అంటున్నావే, ఊర్లు ఉంటాడు అంటున్నావే, మరి గుడికి 5 లక్షలు ఇచ్చినాడు శంకర్ గౌడ్, ఎందుకే 5 లక్షలు అనలేవు నువ్వు? కాశీకి లింగాలను తీసుకొచ్చిన కాటమే గుడికి కానీ శివాలయం కానీ పోయేటప్పుడు 18 మందిని ఊరు తరపుకి వెళ్ళి 4గురినే పంపించారు. ఊరు ఫండ్ 4గురికే పెట్టుకోవాలి, మిగతాది పెట్టడానికి లేదంటే 18 మందికి నేను పెట్టుకున్నా నా సొంత ఖర్చుతో. నా శివుడి భక్తులము శివాలయం మన ఊళ్ళో ఉండాలని పెట్టుకొని 18 మందిని తీసుకొని మన సొంతంగా. ఆ రోజు శంకర్ గౌడ్ లేడే, ఎస్సీ కాలనీలో బాక్తులు ఆడపడుచులు అంతా మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈడ కిరాయికి అడగాలి, ఆడ కిరాయి అడగాలి అని చెప్పి అంటే నేను నా సొంతంగా జక్కి సంతోష్ అండి బావా మా వాడల ఇలాంటిది ఉంటే ఆడవాళ్ళు అందరూ మమ్మల్ని ఆనందిస్తారు బాగా నువ్వు ఇప్పించాలంటే ఆయనకు అప్పటికప్పుడు ఇప్పించినాను. బతుకమ్మ ఆడడానికి లేదంటే ఏ విధంగా ఆర్థికంగా ఎప్పుడైనా సచ్చినా బతికినా కూడా ప్రతి ఒక్కరికి ఎంతో మనం సాయం చేసుకుంటూ వస్తున్నాం. చేయలేదని ఎవరైనా అడగమనండి, నేను దాన్ని కూడా ఊరుకుంటాను. నాకేం బాధలేదు. నేను పదవి ఆశించి ఏం రాలేదు. ప్రజాసేవ 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నేను ఈరోజు చేస్తలేను అనేది కాదు, నేను ప్రజాసేవ 40 సంవత్సరాలు చేస్తున్నా. ఈరోజు అవకాశం వచ్చింది, నువ్వు నిలబడాలని ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరూ నువ్వు ఉంటేనే బాగుంటుంది అని చెప్పడంతో నేను వచ్చిన తప్ప నేను నిలబడతాను కూడా అనలేదు. వాళ్ళు పిలిస్తే కూడా వెనక ముందు కూడా అవుతున్నా. ఎందుకు టైం ఇవ్వాలి కదా పబ్లిక్, మనం సర్పంచ్ నిలబడ్డప్పుడు టైం ఇవ్వాలి జనానికి, లేకపోతే మన సర్పంచ్ అభ్యర్థి కాదు అని చెప్పి వాళ్ళందరి గురించి నేను ఊర్లే నిలవడం జరుగుతుంది. అందరూ వాళ్ళు కోరుకున్న దానికే వచ్చి నేను నిలబడడం తప్ప నా స్వయంగా కాదు. ప్రజాసేవ చేయడానికి వచ్చిన గ్రామ ఉద్రి నా జేబులో నుంచి సొంత నిధులతో పెట్టి నేను చేసుకొని ముందుకు వెళ్ళిపోతాను. వీళ్ళలాగా ఎక్కడో ఆడుకొచ్చి సగం రూపాయలు పెట్టి సగం జేబులో పెట్టుకొని సగం జనానికి తాగిపించి యువకుల కన్నులను ఖరాబు చేసుకుంటా గంజాయి బిల్డింగ్ తయారు చేసి రాఘాపురంలో. మీరు చూడండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి వచ్చి రాఘాపురంలో ఎట్లెట్లుంటుంది ఏంది, తాగే ఎంత ఉన్నారు, ఎక్కడెక్కడ తాగిపిస్తుండ ఆయన, ఇదంతా జరుగుతున్నది. కాబట్టి వీళ్ళంతా కోరుకునేది పెద్ద మనిషిలాగా ఉంటావు నువ్వు, చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నావు, 35 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నావు,
కోరుకుంటున్నావు, రావాలి, నువ్వు ఉంటేనే బాగుంటుందని చెప్పడంతో నేను రావడం జరిగింది. ప్రజలకు 100% గ్రామంలో ఉండి వాళ్ళకి అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను 100% చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు గ్రామ ప్రజలకు నేను నా సొంతంగా గ్రామ అభివృద్ధి చేయాలని నేను ముందుకు జరుగుతున్నాను. ఇలాంటి వార్డులున్నా, ఎక్కడెక్కడ సమస్యలున్నా అభివృద్ధి చేయాలని నేను ముందుకు వస్తున్నా. కొన్ని సీసీ రోడ్లు ఖరాబ్ అయినాయి, అవన్నీ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ అరాచకం జరగకుండా గ్రామ అభివృద్ధికే సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా నేను గ్రామ అభివృద్ధి చేయడానికి ఈ ఊర్లోనే ఉండి, ఈ ఇల్లు నాదే, ఇక్కడ ఈ ఇల్లు లేనట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇల్లు నాదే, ప్రజల కోసం ఇక్కడ ఉండే నేను సేవ చేస్తానని నేను తప్పుతో ఆకారం చేస్తున్నాను. ఇక్కడ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని ముందుకు వస్తున్నాను. ఏ వర్గం అనేది నా అందు లేకుండా ప్రజల మనిషిగా, గ్రామ సర్పంచ్ అంటే ఏ విధంగా అనుకుంటారో ప్రజల మనిషి అని, ఆ విధంగానే నేను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తానని నా మనస్ఫూర్తిగా ఊరు పబ్లిక్ జనం కోసం ముందుండి నడుస్తానని నేను చెప్పగలుగుతున్నాను. నాది ఉంగరం గుర్తుకు ఓటేసి నా వార్డు సభ్యులకు కూడా గుర్తుల మీద గౌన్ గుర్తు, గ్యాస్ స్టవ్ గుర్తులకు వేసి 9వ వార్డు 3వ వార్డు గ్యాస్ స్టవ్, 1వ వార్డు నుంచి కొన్ని గౌన్ గుర్తులు ఉన్నాయి, ఉంగరం గుర్తుకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీకు పాదాభివందనం చేసుకుంటూ ఊహించుకుంటున్నాను. తెలంగాణ